హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. మీకు నేను రోజు నాది హార్వెస్ట్ చూపిద్దామంటే మరి అది కొంచెం కొంచెం వస్తుంటే నాకే ఎంబరాసింగ్గా ఉంటుంది. అందుకని ఈసారి కొంచెం ఎక్కువైన దాకా చూపించదలుచుకోలేదు. ఇదిగోనండి, కొంచెం ఏది కోసాను. ఇది తోటకూర, ఇది అంకుల్కి ఊతప్పంలో వేయటానికని కోసాను. ఇది ఆనియన్స్ అండి, కాకపోతే ఇంకా ఊరతాయి. కాకపోతే నాకు ఆ పాదుల్లో మిగతా మొక్కలు ఉన్నాయి. తర్వాత పెద్దవి అయితే మళ్ళీ పీకటం కష్టం లేమని ఇవి కూడా పీకేశాను. ఇది బుడం దోసకాయల పాదిలోను, గుమ్మడికాయ పాదిలోను అలా ఉన్నాయండి. అందుకని ఇవి కూడా పీకేశాను. ఇవి ఎవరికన్నా ఇస్తాను. ఇవి ఇంత గోంగూర కోసానండి. అసలు గోంగూర మేము వండుకోము, మేము తినమన్నమాట. అది యాసిడ్ అని అదేని ఇదే నేను అందుకని ఇది కూడా ఎవరికన్నా ఇవ్వటానికేనండి. కాకపోతే బాగా ఎక్కువ వచ్చింది ఈసారి. ఫస్ట్ టైం తక్కువ వచ్చింది, కానీ ఈసారి బాగానే వచ్చింది. ఒక్కోసారి నిన్న అనిపించింది నాకు అసలు ఏమి పంటలు చాలా తక్కువ వస్తున్నాయి అనిపించిందండి. ఎంత తక్కువ వచ్చినా కూడా అదే మరి, మనం నేల తల్లి మనకి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాయి, మనకి ఎక్కువ అవుతానే ఉంటాయి. 4 రోజులకి బెండకాయ దొండకాయ తప్పితే పెద్ద రావట్లేదు అనుకున్నాను. అసలు కీర దోసకాయలు పీకే నెక్స్ట్ ఇయర్ వేయొద్దు అలా అనుకున్నాను. మన ఎండలకి నాకు విపరీతంగా రావట్లేదు, కానీ కీర దోసకాయలు మాకు సరిపానైతే వస్తున్నాయండి. 4 రోజులకి 2 కాయలు, ఆల్మోస్ట్ 2 రోజులకి 2 కాయలు అలా వస్తున్నాయి, మాకు సరిపోతున్నాయి. ఇప్పుడు ఈ గోంగూర చూసారా ఎంత వచ్చిందో. ఫస్ట్ టైం నేను కొమ్మలు తుంపేస్తాను కదా, దానికి ఒక్కొక్క దానికి మళ్ళీ 4-5 కొమ్మలు వచ్చి ఈసారి ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఇది డిస్ట్రిబ్యూషన్కి. మనం కొనైతే మనం ఒకళ్ళకి ఇవ్వమండి, మన వరకు మనం కొనుక్కొచ్చుకుంటాము. అదే పండటం అంటే మనం తిని ఇంకా 4గురికి ఇవ్వటానికి ఉంటాయి అన్నమాట. అది ఓకేనా. ఇంకా రేపు ఈరోజు హార్వెస్ట్ అండి. ఈ 2 సొరకాయలు కోసేసుకుందాము. ఇదిగోండి, ఇదొకటి 2 కోసేసేద్దాం. కాయలు కూడా కోసేసుకుందాం అండి, 2 కూడాను. 1 2 తీసుకోవాలండి. ఇదిగోండి కాయలు, ఇదిగా కోసేద్దామండి. నాకు వీడియో తీస్తూ కొయ్యటం చేతగాట్లేదు. ఎప్పటి నుంచో ఈ మిరపకాయలు కొయ్యటం లేదు. వచ్చిన వాళ్ళందరూ కొయ్యటం లేదు ఏంటంటున్నారు. ఈ కోసేసుకుందామండి. ఏదో పండుతాయేమో అని చూస్తున్నా, కానీ ఎందుకులే పండటం, కోసేయమంటున్నారు అందరూ. కోసేస్తున్నాను. ఈ కాకరకాయలు మాత్రం కొద్దిగా వనల్సి పండనిద్దామని ఉందండి. విత్తనాలకి పనికి వస్తాయి, మనం పులుసు పెట్టుకోవచ్చు అని ఉంది. రెంటికి పనికి వస్తాయి కదా అని. కుడికాయలు కూడా కోసేద్దామని ఉందండి. మరి ఎండలకి తెల్లబడిపోతున్నాయి, ముగ్గటమేమో కానీ చూడానండి. కోసేద్దాం. కట్టెర పెట్టుకోయా. నాకు నేల నీవెనుక ఉంటుంది కదండి, స్టాండ్ పెట్టడం అది కుదరట్లేదు. పైగా ప్రతి చెట్టు దగ్గరికి స్టాండ్ తీసుకెళ్ళి అది అడ్జస్ట్ చేసుకొని ఎందుకు లెమ్మని కోద్దాం, వచ్చేతో పట్టుకొని వచ్చేతో కోద్దామంటే రావట్లేదండి. ఇదిగానండి చిక్కుడు విత్తనాలు ఉంచుకుందామని ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ నాకు కాయలు చెట్లు కొనుక్కొద్దామని ఉందండి. మొక్కలు ఇట్లా మన విత్తనాలు వేసి వేయాలంటే లేట్ అవుతుంది, కొనుక్కొచ్చేసి పెడదామని ఉంది. బెండలు మట్టుకు వస్తున్నాయండి రోజు. బెండ దొండ రోజు వచ్చేది. టమాటాలు కొద్దిగా మొగ్గపోతున్నాయి, కానీ ఈ 1-2 ఏముంది. నాకేమో బాగా ఎక్కువ వస్తే పచ్చడి పట్టుకుందామని ఉంటుంది. నిలవ పచ్చడి 1-2 పచ్చడికి సరిపోవు. నాకే కోసుకొని కూర వండుకుందాంలేండి. ఇక్కడ థాయ్ పెప్పర్స్ పండిపోతున్నాయి. నాకు ఇంట్లో పేస్ట్ అయిపోయి నాకు కొద్దామని చూస్తున్నాను. నా పేస్ట్ అయిపోవట్లేదు. నేను ఎక్కువ కారం వాడిన కదా, అది ఈ కోసేయాల్సిందే. పండిపోతున్నాయి. ఏమున్నాయి ఇలా అనుకున్నాం, అయిగోనండి వచ్చినాయి గుప్పిడు. ఇదిగోనండి
ఇవాల్టి హార్వెస్ట్ ఇదన్నమాట. ఈ హార్వెస్ట్ ఏమిటి, నేను ఎప్పుడు కూర వండుకోవాలి, ఈ చిక్కుడుకాయలు ఏంటి, ఒక్క వంకాయ ఏంటి, 10 వంకాయలన్నా లేనిది కూర ఎలాగ వస్తుంది, ఏంటో మరి ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నాను.